చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతోనే సింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపైనే సింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. అందరికీ నమస్కారం, నేను మీ సురేష్. సో ఏంటి వీడేంటి చీర గురించి పాట పాడుతున్నాను అనుకున్నారా? సో ఇదేనండి ఈరోజు వీడియో. పట్టు చీర ఎలా తయారు చేస్తామో, సో ఆ వృత్తి మా కుల వృత్తి, నేను నేతన్నాను కూడా. సో ఈ చీరను ఎలా తయారు చేస్తారు, ఏంటి, మనకు ఆ పట్టు ఎక్కడి నుంచి వస్తుంది, సో ఆ ప్రాసెస్ అంతా ఏంటి, ఆ చీర దాని మీద మగ్గం మీద ఆ చీరని ఎలా నేస్తారు, సో ఆ డిజైన్స్ అన్నీ ఎలా వస్తాయి, ఆ రంగులు అన్నీ ఎలా అద్దుతారు, సో ఇదే మన ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఎలా తయారవుతుంది ఫైనల్గా. సో ఒక ఆడవాళ్ళ చేతులకి చీర ఎలా వెళ్తుంది అనేది ఈరోజు నేను మీకు అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను వీడియోలో. సో ప్రతి ప్రాసెస్ మనకి పట్టు పురుగు నుంచి ఎలా తయారవుతుంది, సో గూడు ఎలా వస్తుంది, ఆ పట్టు గూడు నుంచి మనకు పట్టును ఎలా దారాన్ని బయటికి తీస్తారు, సో దారాన్ని తీసిన తర్వాత దాన్ని మనకు కలర్స్ అని ఎలా యాడ్ చేస్తారు, సో ఆ కలర్స్ యాడ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మన మగ్గం మీద ఎలా పెడతారు, సో ఆ వచ్చిన మన పట్టు మిశ్రమాన్ని అంతా కూడా ఒక చీరలాగా ఎలా తయారవుతుంది. సో ఇది కాన్సెప్ట్తో మొత్తం ఈరోజు వీడియో తయారు చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో బాగా ఉంటే ఇంకా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ పెట్టండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్దాం 1 by 1. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా మనకి కొన్ని స్టేజెస్ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నాను మొత్తం వీడియో అంతా కూడా. ఈ ఫోటో చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. సో మనకు ఫస్ట్ పురుగు ఎలా తయారవుతుంది. మనకి పురుగు వచ్చేసరికి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా మనకి గుడ్లు ఇస్తారండి పురుగువి, సో పట్టు పురుగువి. సో ఆ పట్టు పురుగును కొంతమంది రైతులు తీసుకొని వచ్చి వాటిని మల్బరీ ఆకుల చేత పెంపి ఇది మల్బరీ ఆకులు, ఆ పురుగులన్నింటినీ కూడా వాళ్ళు సేద్యం ద్వారా పెంచేసి ఆ మల్బరీ ఆకులను వాళ్ళకి పురుగుకి ఫీడింగ్ చేసి సో డెవలప్ చేస్తారు గుడ్డును. సో తయారైన తర్వాత ఆ గుడ్డు సో ఇలా కనిపిస్తుంది మనకి, ఇలా ఉంటుంది. వన్స్ ఆ గుడ్డు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని గుడ్డు కాదు గూడు అనాలి మనం, సారీ. ఆ గూడు డెవలప్ అయిన తర్వాత ఆ గూడునన్నిటి కూడా రైతు తీసుకెళ్ళి మనకి కొన్ని అక్కడ సబ్సిడీ కేంద్రాలు ఉంటాయి మనకు, గూడు అమ్మే కేంద్రాలు. సో వాటిని అమ్మేస్తారు వాళ్ళు. సో ఇంత మొత్తం ఒక పొట్టులాగా. సో వాటిని వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏంటి దారం తీసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వాటిని ఈ ప్రాసెస్లో ఇట్లా హీట్ వాటర్ మీద వాటిని ఉడికిచ్చి సో మనకి దారాన్ని బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో వన్స్ మనకి దారం బయటకు వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా కొన్ని ఇట్లా బాబిన్స్ లాగా ఉంటాయి. సో వాటిని అన్నిటినీ కూడా రోల్ చేసుకుంటూ వచ్చి మొత్తం ఒక రోల్స్ లాగా తయారు చేసుకొని తర్వాత వాటిని ఒక కట్టు రూపంలో తయారు చేసుకుంటారు. ఫైనల్గా ఒక అన్నిటిని కూడా డివైడ్ చేసుకుంటూ వస్తారు బాబిన్స్ నుంచి. సో ఇక్కడ జరుగుతుంది ఆ ప్రాసెస్. ఇలా కట్టు ఒక రాటం అంటే వాటిని ఆ రాట్నాలకు వాళ్ళు తిప్పుకునేసి ఒక కట్టు రూపంలో బయటకు వస్తుంది. వన్స్ ఆ కట్టు బయటకు వచ్చిన తర్వాత ఇలా ఆ కట్టును అంతటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని సపరేట్ చేసి ఏదన్నా చెత్త వేస్టేజ్ అంతా ఉంటాయి ఇంకా వేస్టేజ్ అంతా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఇలా చిన్న చిన్న బాబిన్స్కి మనం మళ్ళీ రోలింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వన్స్ ఆ బాబిన్కి రోలింగ్ అయ్యేటప్పుడు అంతా కూడా దానికి మనకు స్పిన్నింగ్ యాడ్ అవుతుంది. అంటే ఒక పూరిలాగా ఒక స్పిన్నింగ్ అనేది యాడ్ అయిపోతుంది ఆ థ్రెడ్కి. ఆ స్పిన్నింగ్ యాడ్ అయిపోయినప్పుడు మనకి దారం అనేది చాలా గట్టిపడుతుంది. అంటే మనకి తెగడం అనే సమస్య ఉండదు దాని ద్వారా, పట్టు దారం అనేది. సో ఆ స్పిన్నింగ్ యాడ్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ బాబిన్స్ ఉంటాయి కదా, ఇలా కింద కనిపిస్తున్నాయి కదా. సో ఈ బాబిన్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒక మిషనరీ సిస్టమ్ ఉంటుంది. సో ఆ మిషనరీ సిస్టంలో ఆ బాబిన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఒక పెద్ద రాట్నం ఉంటుంది. సో ఇలాగా బాబిన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని సో ఒక పెద్ద రాటం ఉంటుంది ఇలాగా. సో వాటికి మొత్తం అంతా కూడా రోల్ చేసుకుంటారు మళ్ళీ. అది ఏంటి, ఒక లెక్క ప్రకారం మనకు ఎన్ని థ్రెడ్స్ రావాలి, ఒక 2000 థ్రెడ్సా, ఒక 3000 థ్రెడ్సా, సో ఇలాగా ఆ పోగులు ఎన్ని రావాలని చెప్పేసి మనకి మొత్తం అంతా కూడా లెక్క కౌంటింగ్ ఉంటుంది. సో ఆ కౌంటింగ్లో వాటిని మనం స్పిన్నింగ్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం ఆ పెద్ద రావడానికి అంతా చుట్టేసుకుంటాం.
వన్స్ మనకి ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి డైయింగ్ వస్తుంది, డైయింగ్ చేసే స్టేజ్ వస్తుంది. సో వన్స్ మనకి ఈ రా సిల్క్ని తీసుకెళ్ళి మనం డై చేసుకొని దాన్ని కలర్ రూపానికి మనం తీసుకొచ్చుకోవాలి. సో మన కలర్స్ అంటే ఇంకా చాలా రకాల కలర్స్ ఉంటాయి. మన చీరలు చూస్తూనే ఉంటాం మార్కెట్లో, ఆడవాళ్ళు కట్టే ఎన్నో కలర్స్ కడుతూ ఉంటారు, ఎన్నో కలర్స్ ఇంకా చాలా చాలా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో వాటిని అన్నింటినీ కూడా ఇలా మార్చడానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది. సో అది కూడా మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ రా సిల్క్ అంతా ఉంది కదా, సో మనం దీన్ని అంతటి తీసుకెళ్ళి వాటర్లో ఫుల్గా డిప్ చేసి, ఆ డిప్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా కూడా పిండేసుకోండి. సో పిండేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఇంకా మనం ఆ రా సిల్క్ చూపించాం కదా, సో వాటిని కంప్లీట్గా వాటర్లో డిప్ చేసేసి, సో ఆ వాటర్లో డిప్ చేసిన దాన్ని అంతా కూడా వాటర్ మళ్ళీ పిండేసుకొని, సో పిండేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు హీట్ అవుతున్నాయి కదా వాటర్, సో ఈ వాటర్లో మనం కలర్ని యాడ్ చేసుకొని ఈ మనకి ఈ పట్టునంతని కూడా దాంతో డిప్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం కలర్, ఏ కలర్ అది? ఇది మనకి బ్లూ కలర్ వస్తుంది కదా, రాయల్ బ్లూ కలర్. ఇది థిక్ బ్లూ ఉంటుంది బాగా. మనకి డిప్ చేసిన తర్వాత వెంటనే మనకి ఇలా ఇక్కడ వైట్గా ఉన్న ఈ ఐటమ్ అంతా కూడా ఈ మనకి పట్టు మెటీరియల్ అంతా కూడా దాంతో ఆ కలర్లో డిప్ చేస్తానే మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది అంతా కూడా. సో మనకు రాసికి చూస్తున్నాం కదా, సో వాటంతటి కూడా ఇట్లా ఇట్లా రబ్బర్లతో మనకి జాయింట్ చేసేసి ఇంతవరకు మనకు ఒక కలర్ తీసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఈ సంచిలో ఉన్నదంతా కూడా ఒక కలర్ని జాయిన్ చేస్తున్నారు. సో మల్టీ కలర్ని మనం డై చేసుకునే దానికోసం ఇది ఒక ఈజీ ప్రాసెస్. సో మనకి ఇక్కడ ఈ రబ్బర్ చుట్టారు కదా, సో ఈ ప్లేస్ నుంచి మనకి కలర్ అనేది మనకు అటు పక్కకి వెళ్ళదు. సో ఇంతవరకు మాత్రమే ఒక కలర్లో డిప్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఇంకో కలర్ డిప్ అయిపోతుంది. సో ఇది మెయిన్ డైయింగ్లో వాళ్ళు యూజ్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిప్పింగ్ దగ్గరికి వెళ్దాం. సో డిప్ చేసేది ఎట్లా అనేది చూద్దాం దాని గురించి కూడా. సో పెట్టేసి సో ఇప్పుడు మనకు చూసినట్టయితే మొత్తం వైట్గా ఉన్న సిల్క్ అంతా కూడా మనకి కలర్ లాగా మారిపోయింది. సో ఇది మనకి డైయింగ్ ప్రాసెస్ అంతా కూడా అర్థకము. సో అలాగా దాన్ని కొంతసేపు ఒక 5 to 10 minutes అని, అంతేనా? 5 to 10 minutes మనం దాన్ని డిప్ చేసి ఉంచితే కనుక సో అది కలర్ అనేది థిక్గా హార్డ్గా మనకి కలిసిపోతుంది పూర్తిగా కూడా. సో మీరు అది చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యేది మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఫోకస్ చేయి. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, పక్కన పైన వైట్గా ఉంది, పక్కన బ్లూగా ఉంది. వెంటనే డిప్ చేస్తేనే కలర్ అంతా మారిపోయింది. సో ఇది డైయింగ్ ప్రాసెస్ మనకి మొత్తం అంతా కూడా. అంటే 5 to 10 minutes అలా పెట్టేస్తే కనుక అది ఫుల్గా హార్డ్గా అతుక్కుపోతుంది కలర్. ఇంకా మనకి అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది పోకోకుండా. నేను ట్రై చేస్తున్నాను ఎట్లా ఏంటి అనేది. సో ఇది చాలా హార్డ్గా ఉన్నాయి వాటర్ అయితే మొత్తం ఫుల్ వేడిగా ఉంది. అన్న వాళ్ళకైతే ఎప్పుడు కాళ్ళు చేసి ఫుల్ మెయిన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. హోలీనే, రోజు హోలీనే. మనకి అన్ననే మన కళ్యాణ్ అన్న, మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్. మాకు అంతా ఇంట్రెస్ట్ అంతా ఒకటే కాబట్టి మేమంతా అన్న దగ్గరికి ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సో అన్న మనకి చాలా మంచి ఫ్రెండ్షిప్ బాగా.
సో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కలిపి ఒక వార్పు అంటాం వీటిని. సో దీని నుంచి మనకు 16 చీరలు అయితే తయారవుతాయి. దీని నుంచి 4 చీరలు, దీని నుంచి 4, దాని నుంచి 4, దాని నుంచి 4, మొత్తం 4 చీరలు. ఇదంతా మనకి నడుము కలర్ వస్తుంది. ఇది మనకి కొంగులు అంటారు వీటిని. కొంగులు అంటే మనకి లేడీస్ చీర భాషలో చెప్పాలంటే పళ్ళు అంటాం కదా. సో పళ్ళు, జాకెట్ అంటాం, బ్లౌజ్ అంటాం కదా. సో ఆ సెక్షన్ అంతా కూడా ఈ కలర్ లో తయారవుతుంది. ఇదంతా కూడా మనకి నడుము చీర ఇదంతా కూడా. సో ఇది మొత్తం మనకి ఈ డైయింగ్ లో సెక్షన్ లో ఇట్లా మనకి టూ సైడ్ మనకు రబ్బర్ చుట్టి చెప్పాం కదా. సో ఇక్కడ రబ్బర్ చుట్టి వేసుకుంటుంటే ఇదంతా సపరేట్ కలర్ అయిపోతుంది, ఇదంతా సపరేట్ కలర్ అయిపోతుంది. సో ఇది ఆ ప్రాసెస్ మొత్తం కూడా. ఇదంతా కూడా మనకు ఒక వార్పు. దీని నుంచి మనకు 16 చీరలు తయారవుతాయి. సో మనకి వాటన్నింటి కూడా ఇలా ఫ్యాన్ కింద మనకి ఇట్లా కట్టెల మీద ఇలా ఆరేసుకునేసి నీట్గా వాటిని బాగా ఎండబెట్టినట్టుగా మనం ఆరేసుకున్నామండి. ఇంకా నీటిలో ఈ కలర్ అనేది మనకి అట్లాగే మనకి ఉండిపోతుంది పర్మనెంట్గా. సో ఇది మనకి మా ప్రాసెస్ అంతా. ఇది మొత్తం ఇదంతా సపరేట్గా ఒక వార్పు. సో ఇదంతా కూడా ఒక వార్పు. ఇవన్నీ కూడా 16 చీరలు వస్తాయి మొత్తం. హాయ్ గాయస్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు వన్స్ మనకు కలర్ డైయింగ్ అంతా అయిపోయిన తర్వాత సో దాన్ని మనం ఎలా తయారు చేస్తాం ఏంది అనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం మొత్తం చీర అనేది మనకు బాగా వెడల్పుగా ఉంటుంది కదా. సో ఆ లెంత్ మనకి ఎట్లా తయారు చేస్తారో ఏంది అనేది సిస్టమ్ అంతా కూడా నేను సిస్టమ్ దగ్గరే ఉన్నాను ఇప్పుడు చూడండి. సో ఇది ఆ కంప్లీట్ సిస్టమ్ అంతా కూడా. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకు వార్ప్ అనేది మనకు వెడల్పు ప్రాసెస్ అనేది లేదు ఇక్కడ. సో దాన్నంతా ఎలా మనం విడదీసుకుంటాం, సో ఇదంతా అనేది కూడా మనం ముందు చూద్దాము. ఇదంతా ఒక రాటం సెటప్. ఇది ఒక 3-4 రాటాలు ఉంటాయి ఇక్కడ. సో వన్స్ వాటిని అన్నిటి కూడా రోలింగ్ చేసుకుంటూ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. వీటిని కూడా ఒక టైట్ ప్రాసెస్ మీద. సో మనకు థ్రెడ్స్ అన్ని కూడా కట్టుకొని దాన్ని ఎక్స్పాండేషన్ కూడా మనం చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మనం ముందు చూపిస్తాను నేను మీకు. సో మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఇలా రావడానికి నేను ఇంకో వేరే ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. సో ఇలాగ మనం థ్రెడ్స్ అన్ని కూడా వేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఒక థ్రెడ్ అంటే పోగు, మా ఈ భాషలో ఏమంటారంటే థ్రెడ్ అంటాం, పోగు అంటాము, పట్టు పోగును. ఒక్కొక్క పట్టు పోగును మనం కంప్లీట్గా అట్లా డివైడ్ చేసుకుంటూ మనకు మొత్తం నీట్గా కంప్లీట్గా దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తారు ముందుకి. సో వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంతటినీ కూడా ఒక పైప్ లాంటిది తీసుకొని, ఒక ఐరన్ పైప్ లాంటిది పెద్దగా, సో దానికి అంతటిని కూడా రోల్ చేసుకుంటూ నీట్గా ఒక సిస్టమేటిక్గా వర్క్ జరుగుతుంది అదంతా కూడా. సో వన్స్ ఆ సిస్టమేటిక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మగ్గం మీద పెట్టేస్తాం. సో దీన్ని జెరీ అంటారు, జెరీ తోడడం అంటారు. మనకి బార్డర్లో మనకి కలర్ఫుల్గా ఎల్లో కలర్లో, వైట్ కలర్లో మనకి ఒక మంచి బార్డర్ లేయర్ ఉంటుంది కదా. సో ఆ లేయర్ అంతా కూడా మనకి ఈ జెరీ దారం నుంచి వస్తుంది, ఈ జెరీ పోగుల నుంచి వస్తుంది. సో ఇదంతా కూడా ఇదొక ప్రాసెస్. మనం ముందు ఇలాంటి రావడం వార్పు తోడే దగ్గర కూడా చూసాము. సో ఇక్కడ కూడా చూస్తున్నాము. సో ఇదంతా కూడా మగ్గానికి సంబంధించిన, పరిశ్రమకు సంబంధించిన అన్ని పనులు కూడా ఇలా అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడ మగ అని తేడా ఏం లేదు, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి వర్క్లో కూడా. ప్రతి వర్క్ అందరూ చేసి ఒక జరిగితే కానీ ఒక చీర అనేది బయటికి రాదు మనకు ఫైనల్గా. సో వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇలా అచ్చు అతకడం ఉంటుంది. సో ముందు ప్రీవియస్గా ఉన్న చీరకి సో ఇలాంటి ఒక డోల్ మీద మనకు తోడుకున్న వార్పును ఒక అచ్చు రూపంలో మనం దాన్ని జాయింట్ చేసుకుంటాము. వన్స్ ఆ జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఆ చీర అనేది నేయడానికి ఈజీ అవుతుంది. ఆ ముందు ప్రీవియస్గా ఉన్న పోగులకిను ఇప్పుడు కొత్తగా వచ్చిన పోగులకి మనం జాయింట్ చేసుకొని మనం తోడేస్తాం. ఆ జెరీ అనే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం నేసే విధానం ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి మగ్గంని. సో మా వైఫ్ మగ్గం నేస్తూ ఉంది. సో దాన్ని మీకు చూపిస్తాను ఎలాగనేది కూడా, ఒకసారి లుక్ వేసుకున్నాం అలాగా. దీన్ని మనం కొమ్ము అంటాము. సో దీన్ని మనం మగ్గం మీద పెట్టి నేయడానికి ఉపయోగిస్తారు దాన్ని. సో దాంతో నుంచి మనం వెఫ్ట్ దారాన్ని మనం అటుపక్క ఇటుపక్క తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం. అది మనకు వెఫ్ట్. ఇక్కడ మనకి ఈ డిజైన్ రావాలంటే కనుక సో ఇక్కడ ఇవి కదులుతున్నాయి కదా, ఇవన్నీ కూడా డిజైన్కి సంబంధించినవి అట్టలు ఇవి కూడా. సో ఈ మిషనరీ ఇప్పుడు దీన్ని జాకాడ్ అంటారు. ఈ జాకాడ్ సిస్టమ్ ఇదంతా కదలడం వల్ల ఇప్పుడు అక్కడ మనకి స్టెప్ బై స్టెప్ మనకి అక్కడ మారుతూ వస్తుంది ఒక్కొక్క అట్ట మనకి ప్రింటింగ్ లాగా. సో ఆ ప్రింటింగ్ అనేది ఇక్కడ మనకి ఈ డిజైన్ మీద మనకి ప్రింటింగ్ పడుతూ ఉంటుంది.
ఇలా ఒక్కొక్క ఆని తొక్కుతూ మనకి 2 రోజుల పాటు 3 రోజుల పాటు నేస్తే కానీ మనకు ఒక చీర తయారవ్వదు. ఒక మంచి క్వాలిటీ చీర నేయాలంటే మనకు మినిమం 2 to 3 డేస్ పడుతుంది. సో మనకి ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే ఇంకా ఇదంతా కూడా బార్డర్ ఏరియా. మన నేను శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉన్నా ఇప్పుడు మగ్గం మీదనే. ఇదంతా బార్డర్ ఏరియా. ఇక్కడ మనకి డిజైన్ కనిపించదు, మనకి ఇట్లా కింద పక్క పెడితే డిజైన్ బాగా కనిపిస్తుంది. ఇలా తిరగదిప్పి మనకి పని జరుగుతూ ఉంటుంది మొత్తం ఇక్కడ వర్క్ అంతా కూడా. సో ఇదంతా నడుము. సో ఇదంతా ఇక్కడ బుట్ట వస్తుంది ఇదంతా కూడా. సో ఇది మనకు టాప్లో వచ్చే బార్డర్ ఏరియా, చిన్న బార్డర్ ఇది. సో ఇది మనకు ఓవరాల్ మగ్గం. ఇప్పుడు మనకు వన్స్ చీర అంతా అయిపోయిన తర్వాత సో మనం ఆ చీరని ఎలా కట్ చేసుకోవాలి, సో మనకు దాన్ని ఫోల్డింగ్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అనే విధానం అంతా చూద్దాం ఇప్పుడు. ఇదంతా పళ్ళు. మనం శారీ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం, మనం నీట్గా అంతా బాగా కనిపిస్తుంది. సో వన్స్ మనకు శారీ అంతా రెడీ అయిపోయింది ఇక్కడ. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఫోల్డింగ్కి మనం చూద్దాం. సో మనకి ఫోల్డింగ్ ప్రాసెస్ అంటే కనుక మనకు అదొక యూనిక్ స్టైల్. అది ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతానికి ఒక ఫోల్డింగ్ ప్రాసెస్ అంటూ ఉంటుంది. సో మనం ధర్మవరం శారీస్కి ఒక ఫోల్డింగ్ ప్రాసెస్, ఉప్పాడ కాకినాడ టైప్ ఆఫ్ శారీస్కి ఒక ఫోల్డింగ్ ఉంటుంది. ఇంకొకటి మనకి కాంచీపురం స్టైల్లో మనకి బార్డర్ బాగా టాప్లో కనిపించాలి కాబట్టి అదొక స్టైల్ ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే మనకి ఇది గద్వాల్ టైప్ ఆఫ్ శారీస్కి ఒక ఫోల్డింగ్ ఉంటుంది. సో మనం ఆ బుట్టాలని గమనించారా, ఉల్టా నేసేప్పుడు ఒక రకంగా ఉంటుంది, మనకు ఓపెన్ స్టేజ్లో ఒక రకంగా ఉంటుంది. చూసండి ఎంత నీట్గా మనకు ఆ బుట్ట అనేది మనకు బాగా దిగింది. అదంతా కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. మీరు బాగా గమనించినట్టయితే బార్డర్ కూడా ఎంత నీట్గా డిజైన్ అనేది అచ్చుగుద్దినట్టు మనకు వచ్చింది. సో ఇదంతా కూడా మనకు పళ్ళు ఏరియా, లైక్ అంటే కొంగు అంటాం కదా. సో కొంగు ఏరియా ఇదంతా కూడా. సో మనకు వీటిని కుచ్చుళ్ళు అంటారు. సో ఈ కుచ్చుళ్ళు కట్టడం అనేది ఇది ఒక చాలా పురాతన పద్ధతి ఇది. సో ఇప్పుడంతా బయట మగ్గం వర్క్ చేసే వాళ్ళంతా కుచ్చుళ్ళు కట్టించుకుంటున్నారు. అది వేరే, అదంతా న్యూ స్టైల్, అదంతా కూడా డిజైన్లు అంతా ఉంటాయి. కానీ ఇది ఒక యూనిక్గా ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ వర్క్. ఇదంతా కూడా ఇప్పటి నుంచి కాదు, చాలా ఏండ్ల నుంచి జరుగుతుంది ఇది ఇలాగా. సో ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఈ వర్క్ అంతా కూడా చాలా. ఏం జరుగుతుంది. సో ఇది మొత్తం ప్రాసెస్. మనకి చీర ఫోల్డింగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఇది మనకి చీర ఫోల్డింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం మార్కెట్లో మనం సేల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి మార్కెట్లో పెట్టేసి దీన్ని మనకు సేల్ చేస్తారు. లైక్ రేట్ కూడా అందాజుగా ఒక 8,000 9,000 అట్లా సేల్ చేస్తారు. సో చూశారు కదండి, ఇది కంప్లీట్ మనకి చీర తయారయ్యే విధానం అంతా కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సో మనకి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకందరికీ కూడా తెలిసేలాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, జై హింద్.